నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అవే 7 అద్భుతమైన మనీ మేనేజ్మెంట్ చిట్కాలు. చూడండి, సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కరెక్ట్గా ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. అది తెలియకపోతే కోట్లు సంపాదించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి ఆ మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఒక మాట ఉందండి, సంపాదించడం ముఖ్యం, కాని ఎలా ఖర్చు చేయాలో తెలియకపోతే కోట్లు సంపాదించినా ప్రయోజనం లేదు అని. నిజమే కదా? మనం ఎంత కష్టపడి సంపాదిస్తున్నామనేది ఇక్కడ పాయింట్ కాదు. మన దగ్గరున్న బకెట్కి కింద రంధ్రాలుంటే పైనుండి ఎంత నీరు పోసినా అది ఎప్పటికీ నిండదు. మన ఖర్చుల అలవాట్లు కరెక్ట్గా లేకపోతే సంపద నిలబడదు కదా. సరే, ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే రోజువారీ ఖర్చులు మరియు షాపింగ్, పన్నులు మరియు టర్మ్ ఇన్సూరెన్స్, కారు కొనేటప్పుడు వాడాల్సిన 24-10 రూల్, సంపదను కాంపౌండ్ చేయడం ఎలా, మరియు చివరగా అప్పులు మన ఆర్థిక మైండ్ సెట్. పదండి ఒక్కొక్కడిగా చూసేద్దాం. మొదటిది రోజువారీ ఖర్చులు మరియు షాపింగ్. ఇక్కడ మనం సమయంతో ఖర్చును ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. ఇదొక అద్భుతమైన మైండ్ సెట్ షిఫ్ట్ అండి. మీరు ఏదైనా ఒక 5,000 రూపాయల వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే ముందు దాని ధరను మీ పని గంటలతో పోల్చండి. ఉదాహరణకు, మీ గంట సంపాదన 250 రూపాయలు అనుకుందాం. ఆ వస్తువు కోసం మీరు ఏకంగా 20 గంటలు కష్టపడాలి. అప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఆ 20 గంటల కష్టానికి ఆ వస్తువు నిజంగా అంత విలువైనదేనా అని. ఒక్కసారిలా ఆలోచిస్తే మన అనవసర ఖర్చులు వాటంతట అవ్వే ఆగిపోతాయి కదా. ఇక షాపింగ్ విషయానికి వస్తే కొన్ని స్మార్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎప్పుడూ కూడా లిస్ట్ లేకుండా మార్కెట్కు వెళ్ళకండి. ఇంకో విషయం, షాపింగ్కు ఒంటరిగా వెళ్లడమే మంచిది. ఎందుకంటే ఎక్సైట్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే అవసరం లేనివి కూడా కార్ట్లో పడిపోతాయి. అండ్ ఆకలితో ఉన్నప్పుడు అస్సలు షాపింగ్ చేయకండి. కడుపుతో పాటు బిల్లు కూడా పెరిగిపోతుంది. ఇంకో ట్రిక్ ఏంటంటే నెల 25వ తారీఖు తర్వాత షాపింగ్ చేయండి. అప్పుడు జేబులో డబ్బు కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తెలియకుండానే అదనపు ఖర్చులు తగ్గిపోతాయి. అయితే ఇక్కడో చిన్న క్లారిటీ, డబ్బు ఆదా చేయాలి కదా అని అన్నింట్లోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య మరియు నాణ్యమైన ఆహారం, ఈ మూడింటి విషయంలో ఎప్పుడూ రాజీపడకండి. ఇక్కడ డబ్బు ఆదా చేయాలనుకుంటే భవిష్యత్తులో పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. ఎడ్యుకేషన్ అనేది మనకి బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే అతి పెద్ద పెట్టుబడి, కాబట్టి అక్కడ కాంప్రమైజ్ అన్న మాటే వద్దు. ఓకే, ఇప్పుడు రెండో విభాగానికొద్దాం, పన్నులు మరియు టర్మ్ ఇన్సూరెన్స్. మన ఆదాయాన్ని చట్టబద్ధంగా ఎలా రక్షించుకోవాలో చూద్దాం. చాలామందికి ట్యాక్స్ అంటేనే ఒక భయం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ట్యాక్స్ సేవ్ చేయడం అంటే ట్యాక్స్ దొంగతనం చేయడం కాదు. అది సరైన ప్లానింగ్. చార్టెడ్ అకౌంటెంట్ల సహాయంతో చట్టబద్ధమైన పద్ధతులను ఉపయోగించి మన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. అసలు మనం ఇలా ప్లాన్ చేసుకోవాలనే ప్రభుత్వం కూడా కొన్ని చట్టబద్ధమైన అవకాశాలను ఇస్తోంది కదా. ఇక ఇన్సూరెన్స్ విషయానికొస్తే ఒక గోల్డెన్ రూల్ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్సూరెన్స్ను ఎప్పుడూ కలపకండి. మనీ బ్యాక్ పాలసీలు తీసుకుంటే వాటికి ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది, కానీ కవరేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. ఇది చాలా తక్కువ ప్రీమియంతో మీ కుటుంబానికి అతిపెద్ద ఆర్థిక రక్షణ ఇస్తుంది. ఇప్పుడు మూడవ విభాగానికి వెళ్దాం, ద 24:10 కార్ రూల్. వాహన అప్పుల ఊబిలో పడకుండా ఎలా ఉండాలో తెలుసుకుందాం. మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 20-40-10 రూల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేస్తాను, వినండి. మొదటిది 20. కారు కొనేటప్పుడు కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టాలి. రెండవది 4. మీ కార్ లోన్ కాలపరిమితి 4 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక మూడవది 10. మీ నెలవారీ ఈఎంఐ మీ నెల జీతంలో 10% కంటే మించకూడదు. క్లియర్ కదా? దీనితో పాటే ఇంకో ముఖ్యమైన రూల్ ఉంది. అదే 50% రూల్. మీరు కొనే కారు మొత్తం ధర మీ వార్షిక ఆదాయంలో, అంటే మీ సంవత్సర జీతంలో సగానికి, అదేనండి 50%కి మించకూడదు. ఈ రూల్స్ పాటిస్తే ఆ కారు మీకు ఎప్పటికీ ఆర్థిక భారం కానే కాదు. నాలుగవ విభాగం, కాలక్రమేణా సంపద వృద్ధి, అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అలాగే దురలవాట్ల వల్ల వచ్చే నష్టం. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను. స్మోకింగ్ లాంటి ఒక అలవాటు తీసుకుందాం. రోజుకు కేవలం 100 రూపాయల సిగరెట్ తాగుతున్నారంటే ఏడాదికి దాదాపు 40,000 రూపాయలు పొగగా మార్చేస్తున్నట్టే. వినడానికి ఈ 40,000 చిన్న మొత్తంలాగే అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో దీని ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? కేవలం ఆ సిగరెట్ అలవాటు మానుకుని
ఆ 40,000 రూపాయలను ఏటా ఒక 10% రిటర్న్స్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. మొదటి ఏడాది అది 44,000 అవుతుంది. సరే అనిపిస్తుంది. కాని కాంపౌండింగ్ మ్యాజిక్ వల్ల 34వ సంవత్సరం వచ్చేసరికి ఆ మొత్తం ఏకంగా ₹1,00,00,000 దాటుతుంది. మీరు విన్నది నిజమే. ఇక 40 ఏళ్లు పూర్తయ్యేసరికి అది 2,14,00,000కు పైగా చేరుతుంది. అంటే మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, కేవలం ఒక చిన్న అలవాటును వదులుకోవటం వల్ల మీరు కోటీశ్వర్లు కూడా కావచ్చు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఇదే. ఇప్పుడు మన 5వ మరియు చివరి విభాగం అప్పు మరియు మన ఆర్థిక మైండ్సెట్, నిజమైన సంపదకు షోఆఫ్కి మధ్య ఉన్న తేడా. చూడండి, అప్పు అనగానే అంతా చెడ్డదే అనుకుంటాం. కాని అది నిజం కాదు. మంచి అప్పు కూడా ఉంటుంది. భవిష్యత్తులో మీ ఆస్తుల విలువ పెంచేది లేదా మీకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టేది మంచి అప్పు అవుతుంది. ఉదాహరణకు, మీరొక ఇల్లు కట్టుకోవడానికి హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి. ఆ ఇంటిపై వచ్చే అద్దెతో మీరు వడ్డీని కట్టగలిగితే అది మీ ఆస్తులను పెంచే ఒక మంచి అప్పు. కానీ చెడ్డ అప్పులు కూడా ఉంటాయి సుమా. ఇంటి కోసం లేదా రియల్ ఎస్టేట్ కోసం చేసేది మంచి అప్పైతే, కేవలం విలాసాల కోసం, విదేశీ ట్రిప్స్ కోసం లేదా విలువ తగ్గిపోయే బ్రాండెడ్ బట్టలు కొనడానికి క్రెడిట్ కార్డులు వాడి అప్పు చేయడం చాలా చాలా ప్రమాదకరం. ఇలాంటి చెడ్డ అప్పుల వల్ల కష్టపడి సంపాదించిన డబ్బంతా ఆ వడ్డీలకే పోతుంది. దయచేసి క్రెడిట్ కార్డ్ అప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక్కడో కఠోరమైన నిజం మాట్లాడుకుందాం. ఇతరులను ఇంప్రెస్ చేయడానికి లేదా గొప్పల కోసం ఖర్చు చేయడం వెంటనే ఆపేయాలి. నిజమైన ధనవంతులు తమ సంపదను నిరూపించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించరు. కాని సామాన్యులే తమను తాము ధనవంతులుగా చూపించుకోవడానికి తమ సగం జీవితాన్ని, తమ సంపాదనను వృధా చేస్తారు. ఈ షో ఆఫ్ మైండ్సెట్ మారితేనే మనం నిజంగా ఆర్థికంగా స్థిరపడగలం. ఒకవేళ భూమి అమ్మడం వల్లో లేదా మరేదైనా కారణం చేత సడన్గా పెద్ద మొత్తం మీ చేతికి వస్తే ఎలా వ్యవహరించాలో తెలుసా? డబ్బు రాగానే ఎక్సైట్ అయిపోయి కార్లు, ఖరీదైన ఫోన్లు వెంటనే కొనేకండి. ముందు ఆ డబ్బును కనీసం 3-4 నెలలపాటు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి సైలెంట్గా లాక్ చేసేయండి. ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ వల్ల మీ మనసు కుదుటపడుతుంది. అప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే 95% మంది అకస్మాత్తుగా వచ్చిన డబ్బును 3 ఏళ్లలోపే పోగొట్టుకొని మళ్లీ పాత స్థితికే చేరుకుంటారు. సో చాలా జాగ్రత్త సుమా. ఇదండి ఇవాటి విషయం. ఒక్కసారి ఆలోచించండి. మన ఒక చిన్న రోజువారీ అలవాటును మార్చుకోవడం ద్వారా మన భవిష్యత్తు తరాల ఆర్థిక స్థితినే పూర్తిగా మార్చేయచ్చు. మరి ఈ 7 సూత్రాలలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు డబ్బును ఎలా మేనేజ్ చేస్తున్నారో కూడా మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం తప్పకుండా మా MVR ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.